హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. ఐ విష్ యూ ఏ లాంగ్ లైఫ్, హెల్త్ అండ్ జాయ్. ఐ విష్ యూ ఏ లాంగ్ లైఫ్, వెల్త్ అండ్ జాయ్ అంటే తెలుగులో నీకు నూరేళ్ల జీవితం, సంపద మరియు ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను అని అర్థం. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటే తెలుగులో నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలి అని అర్థం. ఐ విష్ యూ ఏ లాంగ్ లైఫ్, హెల్త్ అండ్ జాయ్. ఐ విష్ యూ ఏ లాంగ్ లైఫ్, వెల్త్ అండ్ జాయ్ అంటే తెలుగులో నీకు నూరేళ్ల జీవితం, సంపద మరియు ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను అని అర్థం. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటే తెలుగులో నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలి అని అర్థం. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. న్యూ ఇయర్ విషెస్. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అంటే తెలుగులో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని అర్థం. May this year bring you good health, happiness and prosperity. May this year bring you good health, happiness and prosperity అంటే ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం, సంతోషం, సర్వతోముఖాభివృద్ధి తేవాలిగాక అని అర్థం. న్యూ ఇయర్ విషెస్. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అంటే తెలుగులో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని అర్థం. మే దిస్ ఇయర్ బ్రింగ్ యూ గుడ్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. మే దిస్ ఇయర్ బ్రింగ్ యూ గుడ్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అంటే ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం, సంతోషం, సర్వతోముఖాభివృద్ధి తేవాలిగాక అని అర్థం. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం పరీక్షలలో ఉత్తీర్ణత సీటు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే తెలుగులో ప్రవేశ పరీక్షలలో మీ విజయానికి అభినందనలు అని అర్థం. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ గ్రేట్ అచీవ్మెంట్, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ గ్రేట్ అచీవ్మెంట్, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే తెలుగులో నీ గొప్ప సాధనకు మా దీవెనలు, మేమంతా నిన్ను తలుచుకొని గర్విస్తాం అని అర్థం. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డిస్టింక్షన్ ఇన్ ద ఎగ్జామ్స్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డిస్టింక్షన్ ఇన్ ద ఎగ్జామ్స్ అంటే తెలుగులో పరీక్షలలో నీ ఘనతకు హృదయపూర్వక అభినందనలు అని అర్థం. బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్
on your success in entrance exam. Best wishes and congratulations on your success in entrance exam అంటే తెలుగులో ప్రవేశ పరీక్షలలో మీ విజయానికి అభినందనలు అని అర్థం. Best wishes for your great achievement. We are all proud of you. Best wishes for your great achievement. We are all proud of you అంటే తెలుగులో నీ గొప్ప సాధనకు మా దీవెనలు, మేమంతా నిన్ను తలుచుకొని గర్విస్తాం అని అర్థం. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డిస్టింక్షన్ ఇన్ ద ఎగ్జామ్స్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డిస్టింక్షన్ ఇన్ ద ఎగ్జామ్స్ అంటే తెలుగులో పరీక్షలలో నీ ఘనతకు హృదయపూర్వక అభినందనలు అని అర్థం. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం పెళ్లి వివాహ దినోత్సవం శుభాకాంక్షలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. మే యూ ఎంజాయ్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ లవ్. మే యూ ఎంజాయ్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ లవ్ అంటే తెలుగులో మీరు ప్రతిరోజు జీవితాన్ని పరిపూర్ణ ఆనందం, ప్రేమతో అనుభవించుగాక అని అర్థం. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ డే. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ డే అంటే తెలుగులో మీ పెళ్లి రోజున నా యొక్క అభినందనలు అని అర్థం. బెస్ట్ విషెస్ ఫర్ ద బ్రైడ్ అండ్ గ్రూమ్. బెస్ట్ విషెస్ ఫర్ ద బ్రైడ్ అండ్ గ్రూమ్ అంటే తెలుగులో పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అభినందనలు అని అర్థం. మే యూ ఎంజాయ్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ లవ్. మే యూ ఎంజాయ్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ లవ్ అంటే తెలుగులో మీరు ప్రతిరోజు జీవితాన్ని పరిపూర్ణ ఆనందం, ప్రేమతో అనుభవించుగాక అని అర్థం. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ డే. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ డే అంటే తెలుగులో మీ పెళ్లి రోజున నా యొక్క అభినందనలు అని అర్థం. బెస్ట్ విషెస్ ఫర్ ద బ్రైడ్ అండ్ గ్రూమ్. బెస్ట్ విషెస్ ఫర్ ద బ్రైడ్ అండ్ గ్రూమ్ అంటే తెలుగులో పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అభినందనలు అని అర్థం. మే గాడ్ బ్లెస్ యూ ఆన్ దిస్ auspicious డే. మే గాడ్ బ్లెస్ యూ ఆన్ దిస్ auspicious డే అంటే తెలుగులో ఈ శుభదినాన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అని అర్థం. అవర్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్ డే. మే ఈచ్ న్యూ ఇయర్ బ్రింగ్ యూ యాడెడ్ జాయ్. అవర్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్ డే. మే ఈచ్ న్యూ ఇయర్ బ్రింగ్ యూ యాడెడ్ జాయ్ అంటే తెలుగులో మీ వివాహ దినోత్సవానికి మా హృదయపూర్వక అభినందనలు, ప్రతి ఒక్క నూతన సంవత్సరం మీలో రెట్టించిన ఆనందాన్ని తెచ్చుగాక అని అర్థం. మే గాడ్ బ్లెస్ యూ ఆన్ దిస్ auspicious డే. మే గాడ్ బ్లెస్ యూ ఆన్ దిస్ auspicious డే అంటే తెలుగులో ఈ శుభదినాన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అని అర్థం. అవర్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్ డే. మే ఈచ్ న్యూ ఇయర్ బ్రింగ్ యూ యాడెడ్ జాయ్. అవర్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్ డే. మే ఈచ్ న్యూ ఇయర్ బ్రింగ్ యూ యాడెడ్ జాయ్ అంటే తెలుగులో మీ వివాహ దినోత్సవానికి మా హృదయపూర్వక అభినందనలు, ప్రతి ఒక్క నూతన సంవత్సరం మీలో రెట్టించిన ఆనందాన్ని తెచ్చుగాక అని అర్థం.